నంద్యాల ఉప ఎన్నిక ఇంకా ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ విడుదల కాకముందే 100 డిగ్రీల వేడి పుట్టిస్తోంది. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ పోస్టు ద్వారా అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు తమ ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వాస్తవానికి ఈ సీటు నుంచి 2014లో వైసీపీ తరపున భూమా నాగిరెడ్డి గెలిచారు. తర్వాత బాబు ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావంతో టీడీపీలోకి వెళ్లి సైకిల్ ఎక్కేశారు. దీంతో రెండు పార్టీలు ఈ సీటును తమదంటే తమదని రచ్చకెక్కుతున్నాయి. ఈ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల స్థాయిని దాటిపోతుంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే నంద్యాలలో గెలుపు ద్వారా తమ 3 ఏళ్ల పాలనకు ప్రజలు పచ్చజెండా ఊపుతున్నారని చెప్పుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెగ ఉబలాట పడుతున్నారట. అందుకే ఆయన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అంతర్గత సమావేశాల్లో ఆయన ఈ ఎన్నికను ఒక రెఫరెండంగా భావిస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారట. అందుకే ఇప్పుడు ఆయన నంద్యాలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నట్లుగా సమాచారం. 12 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు ఈ ఎన్నిక గెలుపు కోసం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు ఈ ఎన్నిక గెలుపుని ఎంత సీరియస్గా తీస్తున్నారో తెలుస్తుందని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో అభివృద్ధి పేరిట గతంలో ఎప్పుడూ లేనట్లుగా కోట్లాది రూపాయల్ని నంద్యాల మీద కుమ్మరిస్తున్నారట. ఇన్ని రోజులు ఏమైంది బాబు నీ ప్రేమ అని అడుగుతున్నారు స్థానిక ప్రజలు. ఎప్పుడో 70 ఏళ్ల కిందటి ప్రతిపాదనకు ఇటీవల యుద్ధ ప్రాతిపదికన ఫైల్ తయారు చేయించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారంటే బాబు వ్యూహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ నిపుణులు అంటున్నారు. అంతేకాదు నంద్యాలలో ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కారం అయ్యేలా యంత్రాంగాన్ని సైతం సిద్ధం చేశారట బాబు. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నంద్యాలలో ప్రచారానికి తరలి వెళ్లారు. సీఎం చంద్రబాబు కూడా రెగ్యులర్గా నంద్యాలలో పర్యటన పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సార్లు ప్రచారం చేస్తారని తెలుస్తోంది. మరి అధికార పక్షం ఇలా దూసుకుపోతుంటే విపక్షం మాత్రం ఊరికనే ఉంటుందా? అటు జగన్ కూడా ఇదే వ్యూహంతో రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. అధికార పార్టీకి ధీటుగా ఎదుర్కొనేందుకు ఆయన తనదైన శైలిలో ముందుకు పోతున్నట్లుగా వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చే తమ్ముళ్లకు పార్టీలో పెద్దపీట వేయాలని జగన్ డిసైడ్ అయిపోయారట. ఆ నేపథ్యంలోనే నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహా ఇతర అనుచరులను కూడా జగన్ పార్టీలో చేర్చుకొని ప్రచార బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరి టీడీపీలో స్థానిక అసంతృప్తి నేతలకు పెద్దపీట వేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఉప ఎన్నిక అయినప్పటికీ అధికార పక్షం కీలకంగా తీసుకున్న నేపథ్యంలో తాను కూడా దీన్ని సీరియస్గానే తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం ద్వారా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం రోడ్ షో. ఈ రోడ్ షోల ద్వారా నంద్యాలలో ప్రచారం చేయాలని భావిస్తున్నారట జగన్. ఇదే గనక జరిగితే అధికార పార్టీకి పెద్ద దెబ్బే అని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీలో రోడ్ షో చేసే నేత ఏ ఒక్కరూ లేరు. ఒకవేళ చేసినా జగన్కున్న ఇమేజ్ వారికి లేదు అంటున్నారు. సో జగన్ రోడ్ షో ఆయుధం తీస్తే ఖచ్చితంగా టీడీపీకి ఇబ్బంది ఖాయమనే మాట వినిపిస్తోంది. మరి ఇంకా ఎలాంటి కొత్త స్కెచ్లతో జగన్ జనాల్లోకి వెళ్తారా అని స్థానిక నేతలు ఎదురు చూస్తున్నారు. ఇది ఒక రకంగా శిల్ప గెలుపుకు ప్లస్ పాయింట్ అంటున్నారు కూడా.